మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రియ దైవజనమా, దేవుడు మనతో ఏమి చెప్తూ ఉన్నాడో, మనకు ఏమి బయలుపరుస్తూ ఉన్నాడో ఆ మాట ప్రకారం మనం చేస్తే, దేవుని చిత్తానుసారముగా మనము ముందుకు వెళితే మన జీవితాలలో ఆశీర్వాదమును తప్పక మనము చూస్తాము. ఆ రీతిగా చేసిన వారిలో పరిశుద్ధ గ్రంథంలో కొందరిని మీకు జ్ఞాపకము చేయదలిచాను. ఆనాడు మన పితరుడైన నోవాహు దేవుడు చెప్పినది యావత్తూ చేశాడు. సాకులు చెప్పలేదు, సందేహాలు వ్యక్తపరచలేదు, సామర్థ్యము గురించి శంకించలేదు. దేవుడు చెప్పినది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళాడు. వర్షము అనేది తన జీవితంలో ఎన్నడూ చూడకపోయినప్పటికీ ప్రళయము వస్తుంది అంటే నమ్మాడు. దేవుడు చెప్పినట్లు ఓడను చేశాడు. ప్రియ దైవజనమా, అలాగే పేతురు కూడా దేవుని మాట చొప్పున వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు దొరకడం వలన తన స్థితి ఏమిటో, దేవుని సామర్థ్యం ఏమిటో గ్రహించగలిగాడు. అంతెందుకు, ఈ మూల వాక్యములో చదువుకున్న ప్రకారం ఆనాడు కానాను వివాహ విందులో పరిచారకులు యేసు చెప్పినట్లు చేయడం వలన రంగు, రుచి, వాసన లేని నీరు మంచి రుచికరమైన ద్రాక్షారసముగా మారిపోయింది. ప్రియ దైవజనమా, మనము వింటే చాలు, మన జీవితంలో పెను మార్పును మనం చూడగలము. దేవుని మాట వినుటలో ఎంత శక్తి ఉన్నదో గ్రహించగలము. నోవాహు విన్నాడు. ఆ ఒక్క కుటుంబము ద్వారా ఈ భూమి అంతటా జనులు విస్తరించడానికి సాధనమయ్యాడు. ఒంటరిగా ఉన్న మనము దేవుని ప్రణాళిక అమలు కావాలి అంటే మనం ఆయన మాట వినేవారముగా ఉండాలి. భూమి మీద నరులు నోవాహు ఒక్క కుటుంబము ద్వారా ఏ రీతిగా విస్తరించారో మనం ఎరిగినదే కదా. అలాగే పేతురు విన్నాడు. అతని ఖాళీ వల 2 దోణెలు పట్టేంత చేపలతో నిండిపోయింది. ఒకవేళ ఖాళీగా వ్యర్థముగా సమయాన్ని గడుపుతూ ఉన్నావా? నీవు దేవుని మాట వింటే ఆయన రాజ్య స్థాపనకు ఒక సాధనముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అది ఏ రీతిగా వాడుకుంటాడో ఆయనకు మాత్రమే తెలుసు. మనకు సామర్థ్యము లేకపోయినా సామర్థ్యాన్ని అనుగ్రహించి తన రాజ్య స్థాపనలో పాలి భాగస్థులుగా మనలను దేవుడు చేసుకుంటాడు. ప్రియ దైవజనమా, ఆనాడు పరిచారకులు వినుట వలన నీరు ద్రాక్షారసముగా రూపాంతరము చెందింది. నా జీవితంలో ప్రతి అడుగులో దేవుని మాట వింటూ కొనసాగితే మన శారీరక ఆత్మీయ జీవితంలో గుర్తించలేని విధముగా మార్పు చెందుతాము. ఇతరులు ఆనాడు నీరే ద్రాక్షారసముగా మార్చబడింది అని గుర్తించలేదు కదా. అలాగే మన జీవితంలో కూడా మన పాత జీవితానికి క్రొత్త జీవితానికి అసలు పొంతన లేనంతగా దేవుడు మనలను రూపాంతరపరుస్తాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మాట వినాలని ఇష్టపడుతూ ఉన్నావా? ఆయన నీతో చెప్పునది చేయడానికి సిద్ధముగా ఉన్నావా? అయితే దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ద్వారా అనేకులు ఆయన వైపు త్రిప్పబడడానికి, నిన్ను సాధనముగా చేసుకొనడానికి, నీ జీవితాన్ని శారీరకముగా ఆత్మీయముగా రూపాంతరపరచి ఈ భూమి మీద ఆయన రాజ్యము విస్తరింపచేయడానికి నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి నీ వాటి రీతిగా ఆయన నీతో చెప్పినది చేయడానికి
సిద్ధముగా ఉన్నావా? ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ప్రభువా ఈ వాక్యము వినుట ద్వారా నీవు చెప్పినది చేయాలని తీర్మానం చేసుకుంటూ ఉన్నారో అట్టి ప్రతి బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయనా, నీ మహిమ కొరకు రానున్న దినాలలో నీ చేతిలో బాణము వలె నాయనా వారిని మీరు వాడుకునండి. నీ రాజ్య స్థాపనలో పాలి భాగస్థులుగా ఉండులాగున నీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఇశ్రాయేలు వారిని రాజుగా ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.